సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ కడప నగరంలోని రాజీవ్ పార్క్ రావడం జరిగినది. ఇక్కడ ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా ఎటువంటి సౌకర్యాలు కావాలి అనేది తెలుసుకుందాం రండి. చెప్పండి అన్న, మీకు ఏ విధంగా పార్క్ అనిపిస్తుంది మీకు? కడప నగరం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కానీ ఎంతో మందికి అంటే ఒక రిలాక్స్, ఒక సాయంకాలం పూట వాకింగ్ సమయంలో కానీ మరియు రిలాక్స్గా మైండ్ చాలా మంది కూడా వాళ్ళ యొక్క పనుల్లో విధుల నుంచి వచ్చి ఎంతో మంది అలసిపోయి ఉంటారు. కానీ అలాంటి వారి కోసం ఈ యొక్క పార్కు నేను నియమించడం చాలా బాగుంది. ఎందుకంటే మేము కూడా అప్పుడప్పుడు వస్తుంటాము. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా కొంచెం టైంపాస్ అయితేనేమి మరియు ఫుడ్ సెక్షన్ సంబంధించి ఇక్కడ వీక్లీ ఏదో ఒకటి ఈవెంట్ కూడా జరుగుతుంది. చాలా మంది ఎంటర్టైన్మెంట్ తో చేస్తున్నారు. ఇలానే కడప అభివృద్ధి కూడా ఇంకా కొంచెం మెరుగైన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మంచి మంచి పార్కులు ఉన్నాయో వాటి మాదిరి ఇక్కడ పెడితే గానీ ఉపయోగం. సార్ చెప్పండి సార్, మీకు పార్క్ లో ఎటువంటి వసతులు ఉన్నాయి? పార్క్ నీట్ గా ఉంది బాబు. మేము అయితే డైలీ వస్తున్నాం. నేను రిటైర్డ్ లెక్చరర్, ఆర్ట్స్ కాలేజీలో రిటైర్డ్ అయినాను. డైలీ మేము వాకింగ్ వస్తాం, నేను మా మిస్సెస్. ఇక్కడ వసతులు అయితే బాగా ఉన్నాయి. ఇక్కడ వర్కర్స్ కూడా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుంటారు పార్క్ లో. తర్వాత బయట నుంచి ఏదైనా వస్తువులు తెచ్చుకోవడానికి కూడా ఇక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ బాత్రూమ్స్ తర్వాత టాయిలెట్స్ అందుకు నీట్ గా ఉన్నాయి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఫ్లడ్ లైట్స్, ఇక్కడ ఈ పిల్లలు ఆడుకునేదానికి ఈ జిమ్, తర్వాత ఇవన్నీ నీట్ గా ఏదైనా మిస్టేక్ వచ్చినా కూడా చూసి వెంటనే తయారు చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ ఫీ కూడా లేదు, ఫ్రీ కాబట్టి. సండే టైం అయితే విపరీతంగా వస్తారు జనాలు. మామూలు డేస్ లో మాత్రము అట్లా ఉంటారు. చిన్నపిల్లలు మాత్రం రోజు వస్తూ ఉంటారు. చెప్పుదాం, నీ మాటలు చెప్పండి. పార్క్ నేను 7th లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు. అప్పటి నుంచి నేను పార్క్ కి డైలీ రావడం స్టార్ట్ చేశాను. స్కూల్ కి వెళ్తూనే సాయంత్రం ఈవినింగ్ 4 వస్తాను. మళ్ళీ పార్క్ క్లోజ్ టైం అయ్యేకి ఇంటికి వెళ్తాను. మళ్ళీ మా ఫ్రెండ్స్ తో బాగా ఆడుకుంటాను. కబడ్డీ అట్టా, బేస్బాల్, వాలీబాల్ అట్టా ఆడుకొని తర్వాత ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాను. ఇక్కడ జిమ్ జోన్ అంతా వెళ్ళి బాగా చూసుకొని ఆడుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తాను. చెప్పండి అంటే మీ విషయం చెప్పండి, పార్క్ ఎలా ఉంది? పార్క్ బాగుంది నాన్న, బాగా వాకింగ్ చేయడానికి, అందరూ ఎక్సర్సైజ్ చేయడానికి, పిల్లలకు పెద్దలకు అందరికి బాగుంది. ప్రతిరోజు 6కు అట్లా వస్తాము, 8 వరకు ఉంటాము. మార్నింగ్ కూడా వస్తారు, మార్నింగ్ వచ్చి వాకింగ్ చేస్తా ఉంటారు. बोलो मत, तुम्हारी बात में क्या बोलते हैं? बोल। मेरा नाम सना है, मैं 9th क्लास पढ़ती हूँ। राजीव पार्क में वॉकिंग भी करे जा, अच्छा एक्सरसाइज है, जिम है, बच्चा खेलने का अच्छी जगह भी है। हाँ, अच्छा एंटरटेनमेंट होता। हाँ, वॉकिंग करे जा, अच्छा सुबह ही आको यहाँ एक्सरसाइज करे जाओ, इधर बहुत सारे एक्टिविटीज करे जाओ। अच्छा है, बच्चा गंद है जरा बच्चे पूरा 21 बार स्टडीज में जो कॉन्फ्रेंस लिखने जैसे जरा पढ़ ले बाद रिलैक्स होने के बाद से भी पार्क आकर रिलैक्स होकर जा सकते हैं। बड़े आदमी वॉकिंग कर सकते हैं सुबह में, शाम में। गवर्नमेंट ऐसे पार्क हम अलग बने थे भी सेफ सेट अच्छी है पार्क. చెప్పండి, మీ మాటలు చెప్పండి. మీరు పార్క్ అయితే బాగుంది. సాయంత్రం పూట ఈవినింగ్ పూట స్నాక్స్ తినేకి వచ్చి కూర్చొని కొంచెం రాజు పార్కు ముందు ఉన్నప్పుడు అంతా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అంతా బాగుంది, కూర్చునేదానికి పిల్లలు వచ్చి ఆడుకునేదానికి చాలా డెవలప్ అయింది నాకు కడప. అయితే నెహ్రూ పార్కు కూడా అంత డెవలప్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. రాజు పార్క్ మాదిరి నెహ్రూ పార్క్ వెళ్ళాము, అక్కడ దోమలు ఎన్ని ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బాగాలేదు అక్కడ ఉండేదానికి కూడా. రాజు పార్క్ ఉన్నట్టు అన్ని చోట్ల బాగుంటే అక్కడ ఏరియాలో ఉండే పిల్లలు కూడా కొంచెం కూర్చొని ఆడుకునేదానికి బాగుంటది. చెప్పండి మేడం, మీ విషయాలు చెప్పండి. పార్క్ ఎలా ఉంది? బాగుంది బాబు, అంతా క్లీన్ చేసుకుంటాంటారు ఎప్పుడప్పుడు, గలీజ్ ఏమి ఉండదు. రోజు వస్తుంటాం మేము, రోజు వచ్చి కూర్చొని వాకింగ్ చేసుకొని పోతాం. చెప్పండి, మీ మాటలు చెప్పండి. ఇక్కడ మేము ఇక్కడ కేఎస్ఆర్ కాలేజీ నుంచి వచ్చాము. ఏదైనా కొంచెం పిల్లలకు కానీ ఫ్రీగా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా 1 గంట ఫ్రీగా రిలీఫ్ ఉంటుంది. బయట ఉండే ట్రాఫిక్ కి దానికి పొల్యూషన్ కి అంత పంచాయతీ లేకుండా ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏదైనా పిల్లలు ఆడుకునేదానికి, ఏమైనా పేరెంట్స్ కి, చిన్న పిల్లలకి బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది. నైట్ టైమ్స్ కూడా ఉంటుంది కాబట్టి అందులోనూ బాగా డెవలప్ చేశారు. మేలే బ్రో.